ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. బాలకృష్ణ గారిని మీరు నార్మల్ బయట కొన్ని సిచ్యువేషన్స్ చూసుంటారు, కొట్టడాలు లేకపోతే ఆ ఫైర్ అవన్నీ చూసారు కదా, మీకు భయమే లేదా? ఫస్ట్ మాకు యాక్చువల్గా మేము అనుకున్నాం ఏంటి అంటే సార్ అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే మనం ఏంటి ఇప్పుడు లిరికల్ వీడియోది మాకు ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో పైగా బాలకృష్ణ సార్తో కూడా షార్ట్స్ తీస్తామని అన్నారు. అంటే ఎట్లాగా అమ్మో ఎట్లా ఉంటుంది అని అనుకున్నాం. అసలు సార్ ఇప్పటిదాకా చూసింది లేదు, ఎప్పుడు కలిసింది లేదు, ఏం లేదు, అసలు ఇంటరాక్షన్ లేదు. కనీసం బోయపాటి సార్ గానీ బాలకృష్ణ సార్తో గానీ ఎవరితో ఇంటరాక్షన్ లేదు. అంత పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము, అసలు మనల్ని బాగా చూసుకుంటారా అనే ఒక డౌట్ తో వెళ్ళాం. ఆ హాస్పిటాలిటీ చూసి అసలు మైండ్ బ్లోయింగ్ అనేది చాలా తక్కువ పదం. నిజం నిజం అక్కడే అసలు నేను మా అమ్మతో అన్నాను కూడా, అమ్మ నాకు చాలా నచ్చిందమ్మా, నేను ఇక్కడే ఉండిపోతాను అని కూడా చెప్పాను. ఇదంతా బాగుందమ్మా. అసలు బోయపాటి సార్ అయితే అరే మన ఫ్యామిలీ పర్సన్ రా అన్నట్టు చూసుకుంటారు మమ్మల్ని. ఎలా అంటే ఆఖరికి ఆయనతో కలిసి లంచ్ చేయడం కానీ, ఆయన మమ్మల్ని సెట్ లో చూసుకున్న విధానం కానీ సొంత ఫ్యామిలీ మెంబర్ ని ట్రీట్ చేసినట్టే. నన్ను రాజలక్ష్మి లేదు, రాజా నువ్వు ఇట్రా, శ్రేయా నువ్వు ఇలారా, నువ్వు ఇది చెయ్యి. అసలు మనకి మేము సింగర్స్ అక్కడ వెళ్ళి ఆ 2-3 షాట్లు చేయడానికి కూడా అరే ఏంటి ఇంత టీం మొత్తం మూవీ టీం అంతా ఉన్నప్పుడు చేయగలుగుతామా అనే ఒక డౌట్ లో ఉన్నాం. బట్ వాళ్ళు చూసుకున్న విధానానికి ద వే దే టేకెన్ కేర్ ఆఫ్ అస్, మాకేం బయట వాళ్ళతో ఉన్నట్టు అనిపించలే. అందరు మన ఫ్రెండ్సే, మన వాళ్ళే, ఏముంది ఇందులో అన్నట్టు అనిపించింది. అండ్ బాలకృష్ణ సార్తో ఆబ్వియస్లీ ఒక అంత పెద్ద హీరోతో నించోవడము ఫోటో దిగడానికే మనకు కొద్దిగా భయంగా ఉంటుంది. బట్ సార్ అయితే ఆయన ఎలా చూసుకుంటారంటే మేము ఆయన పిల్లల అఫెక్షనేట్, ఆయన చాలా అఫెక్షనేట్. ఆయనతో పాటే ఉంచుకున్నారు మమ్మల్ని. కూర్చోండి అని అంటారు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆ పక్కనే కూర్చోబెట్టించుకున్నారు. ఆయన మాట్లాడారు, చాలా సేపు మాట్లాడడం, అన్ని కబుర్లు అవి ఇవి చాలా. వి రియలీ ఎంజాయ్డ్ ఆ ట్రిప్ అయితే అసలు చాలా. మీరు పాటలతో పాటు మాటలు కూడా ఇద్దరు ఒకేసారి ఆడుతున్నారు తెలుసా? మీకు నార్మల్ గా నాకు ఇద్దరు ఒకసారి చూసుకొని పాడుతుంటారు కదా, ఎందుకు? అంటే ఏమైనా ఉందా అంటే నార్మల్ మీరనే కాదు, ఇద్దరిద్దరు పాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే ఒక్కసారి టర్న్ చేసి రాగా చెప్పాలంటే మైండ్ రీడింగ్ లాగా. మైండ్ రీడింగ్ రాగా అంటే అవునా? ఇప్పుడు నా మైండ్ ఏం నడుస్తుంది? కనెక్షన్ వచ్చేసి ఓకే. యాక్చువల్ గా చెప్పాలంటే అదెంత కనెక్షన్ అంటే నేను కొంచెం సమ్టైమ్స్ మేము బయట మాట్లాడుకునేటప్పుడు కూడా ఐస్ తో మాట్లాడేసుకుంటాం, ఇలా చూస్తారు జరిగిపోతుంది. బాండింగ్ అలా ఆన్ స్టేజ్ మేము పాడాలి, వెదర్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ సాంగ్ కానీ ఆర్ కర్ణాటిక్ మేము ఎప్పుడైనా కాన్సర్ట్స్ పాడాలి కానీ అన్నా కానీ మా ఇద్దరికి అంత సింక్ ఉండాలి. ఆల్మోస్ట్ 100% సింక్ రావాలంటే మా ఇద్దరికి ఇంటరాక్షన్ కూడా అలా ఉండాలి. సో మా బాండ్ కూడా అంత హై లెవెల్లో ఉంటుంది. సో నేను చూసినా తను నన్ను చూసినా ఆన్ స్టేజ్ మేము పాడేటప్పుడు అప్పటికప్పుడు తను నెక్స్ట్ ఒకవేళ ఇంప్రూవైజేషన్ చేసినా ఏం ఇంప్రూవైజ్ చేస్తుంది అనేది నేను రీడ్ చేయగలగాలి. సిమిలర్లీ తను కూడా నేనేం ఇంప్రూవైజ్ చేస్తున్నా తను రీడ్ చేయగలిగి ఫాలో అయ్యి పాడాలి. ఎందుకంటే అవుట్పుట్ జనాలు వినేటప్పుడు ఇద్దరు పాడుతున్నామో ఒకరు పాడుతున్నామో చూడరు. యూనిసన్ నుండి బాగుంటే వినసొంపుగా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. సో మా ఇద్దరి ఎఫర్ట్స్ అంత ఉండాలి. సో ఇండివిజువల్ గా మేము పాడేదానికంటే ఇద్దరం కలిపి పాడితే ఎఫెక్ట్ ఉన్నప్పుడు మా ఇద్దరి సింక్ కూడా అలా ఉండాలి. సో మా ఎఫర్ట్స్ అలా ఉండాలి. అవును, యాక్చువల్ దాన్ని చూసి కూడా బేసిక్ గా మీ ఇద్దరికి వచ్చిందేమో అవకాశం అలా అనొచ్చు. ఈ మూవీ ఈ సాంగ్ చాలా మంది హీరోస్ చూసారు అండ్ ఇదంతా అయిన తర్వాత మీ సాంగ్ కోసం స్పెసిఫిక్ గా ఎక్కడి నుంచైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి? యాక్టర్స్ సినీ ఫీల్డ్ నుంచి, యాక్టర్స్ కానీ సింగర్స్ నుంచి కానీ? గీతా మాధురి అక్క చాలా, షీ వాజ్ వెరీ అఫెక్షనేట్ విత్ అస్. ఒకసారి తన పాప వాయిస్ రికార్డ్ పెట్టారు, పంపించారు. ఇలా పాడుతుంది, తను వింటుంది, మీ పాట బాగా నచ్చింది అని చెప్పి తను ఒక చిన్న క్లిప్ పాడింది. అఖండ హైందవం చాలా క్యూట్ గా ఉంటుంది. అలా తను చాలా మంది కూడా ఈ పాట చాలా బాగుంది, మీనింగ్ కానీ మీ వాయిస్లు కానీ అండ్
మూవీలో కూడా ఆ పోర్షన్ లో ఆ పాట కూడా చాలా బాగుందని చాలా మంది అవును, అవును. మెసేజ్లు పెట్టడం, ఆఫర్స్ వచ్చాయి ఆఫర్స్ లాంటివి ఇంకా రాబోతున్నాయి ఫర్దర్ ఎట్ టు ఫర్దర్ కొన్ని రోజుల్లో వస్తాయి, చేస్తారు. డెఫినెట్లీ ఏది వదులుకోరు, డెఫినెట్లీ ఆ? ఏది వదలడం అలాంటివి ఏం లేదు. అంటే లైక్ లేదు. ఇందాక మీరు చెప్పినట్టు బేసిక్ గా చెప్పినట్టు ఎస్ యాజ్ ఫార్ as పాసిబుల్ ఏదైనా ఇప్పుడు కర్ణాటిక్ మేము మా స్ట్రీమ్ మెయిన్ కర్ణాటిక్ కానీ ఫిలిం సాంగ్ లో మా ఇప్పుడు తమన్ సార్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా వీఆర్ సో లక్కీ సార్ మీరు ఈ పాట పాడితే నాకు బాగుంటుంది అనిపించింది అనే ఒక మాటే ఇట్ ఈస్ వెరీ వెరీ It's a blessing. బ్లెస్సింగ్ హ్యూజ్ బ్లెస్సింగ్ అసలు తమన్ గారు ఏమని చెప్పేవాళ్ళు మీకు, ఏమని చెప్పారు నార్మల్ గా మిమ్మల్ని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, నార్మల్ గా మీతో మాట్లాడతారు కదా, ఏం సార్ జరిగింది? యాక్చువల్లీ బేసిక్ గా మాకు అసలు అర్థం కాలేదు ఏంటి మేము వచ్చాము ఏం పాడబోతున్నాం తెలియదు, ఏం అస్సలు బేసిక్ ఐడియా కూడా లేదు. సార్ ఉండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లా మీ ఇంతకుముందు పాడారా అని అడిగా, లేదు పాడలేదు. ఓ వావ్, ఇట్లా మీరు నా దగ్గర డెబ్యూ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ ఈస్ లైక్ ఎ మేనిఫెస్టేషన్ అని అన్నారు. ఏంటి జరుగుతోంది ఇంకా మాకు ఐడియా లేదు. ఆ తర్వాత మాకు పాట ఏంటి అనేది చెప్పారు. ఇట్లా పాట లిరిక్స్ చాలా బ్యూటిఫుల్ లిరిక్స్. నాగ గురునాథ శర్మ గారని ఆయన చాలా బాగా రాశారు. తాండవం పాడిచ్చారు ఫస్ట్, అఖండ తాండవం. అది అయిపోయినాక టైటిల్స్ మీద వచ్చింది కదా టైటిల్స్, అది అయిపోయినాక అఖండ హైందవం పాడిచ్చారు. యాక్చువల్లీ అసలు మేము అసలు ఎట్లా వస్తుంది పాట ఏమి ఐడియానే అండ్ లేదు. మా డెబ్యూ కూడా మేము ఎలాంటి ఫీల్డ్ లో రిలేటివ్లీ స్ట్రాంగరో అలాంటి డెబ్యూ రావడం అనేది, అది తమన్ సార్ లాంటి వాళ్ళు కింద మేము పాడడం అనేది రియల్లీ హ్యూజ్ బ్లెస్సింగ్.